గుంటూరు నగర మేయర్ పదవికి టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గుంటూరు కలెక్టరేట్లో ఎన్నికల అధికారి సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 28న మేయర్ అభ్యర్థి ఎన్నిక ఉండబోతోంది. రవీంద్రతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ వచ్చారు. కూటమి అభ్యర్థిగా అధిష్టానం రవీంద్రను ఎంపిక చేసినట్లు ఐడీసీ చైర్మన్ దేగల ప్రభాకర్ తెలిపారు. ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కుంటుపడిన నగర అభివృద్ధిని రవీంద్ర ముందుకు తీసుకువెళ్తారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. నాపై నేతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అభ్యర్థి రవీంద్ర హామీ ఇచ్చారు. తారీఖు మనందరికీ తెలిసి మేయర్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు కోవెలమూడి నరేంద్ర గారు జేసీ గారికి ఆయన నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని విజయవంతంగా వచ్చాము. రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది. కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవెలమూడి రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మనం చూసాం. కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేశాం. ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది. మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధిలో. కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము. మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు. అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక సమిధల్లాగా అవుతాము అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాము. అదేవిధంగా మరొకసారి నాని గారికి శుభాకాంక్షలు చెప్తూ పట్టణానికి కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా ప్రకటించిన వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా గుంటూరు పట్టణంలో అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధిలో భాగమే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఆ పార్టీకి రిజిగ్నేషన్ చేసి కూటమి తరపున వచ్చి మేము కూడా మీతో కలిసి వస్తాము, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాము అని వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ధ్యేయం కూడా అభివృద్ధి కనుక వాళ్ళందరితో కూడా కలిసి ఈ రోజున కొత్తగా మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టాం. ఇక్కడేదో మేము రాగానే వాళ్ళనేదో దించేసాం, వాళ్ళని తెచ్చేసుకున్నాం అనే అపోహలు ముఖ్యంగా ఆ పార్టీ వదిలిపెట్టాలి. ఎందుకంటే ప్రజలకు ఎవరికి లేదు. గుంటూరులో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. మంచి పని చేశారని చెప్పేసి ఒక భావనలో ఉన్నారు. ఎటొచ్చి ఆ ఒక్క పార్టీనే మా వాళ్ళని తీసుకెళ్లారు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆ రకరకాల మాటలన్నీ కూడా ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో మనం ఏం చేసాం, ఏ రకంగా ప్రవర్తించామని తెలుసుకుంటే అవన్నీ కూడా ఆన్సర్లన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి. కనుక ఇవాళ ఏదైతే ప్రజలు రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కోరుకుంటున్నారో ఆ దిశగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఆ భాగంలోనే రేపు జరగబోయేటటువంటి మేయర్ ఎన్నిక లాంఛనప్రాయమే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి ఆయన పార్టీకి చేసినటువంటి సేవలు కానీ, పట్టణంలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు దృష్టి కానీ, ఆయనకి ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి నమ్మకం గురించి కానీ, ఒక మంచి పని చేస్తాడు, ఆయన స్వార్థంగా ఆలోచించడం అనేది కూడా ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవటం, ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, రేపు జరగబోయేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మేయర్ సీటు మీద కూటమి నాయకులందరూ కలిసి కూర్చోబెడతాం.